Hi, hello, and welcome back to one more episode in the 4 pillars of a happy and a balanced life series. మనం ఇప్పటికే హెల్త్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గురించి, తర్వాత ఫినాన్షియల్ హెల్త్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. అంటే ఆరోగ్యకరమైన శరీరం, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ సెట్. మరి మూడో పిల్లర్ ఏంటి? ఇంకేముంది, మన కెరియర్. నాకు తెలిసి మీలో చాలా మందికి ఇప్పుడిప్పుడే జాబ్లోకి వచ్చిన వాళ్ళకి లేదా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకైనా ఇది ఒక పెద్ద ప్రశ్న. నేను పైథాన్ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా? సర్టిఫికేషన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? అసలు కార్పొరేట్ లైఫ్ అంటే తాగడం, స్మోకింగ్ చేయడం తప్పదా? ఇలాంటివన్నీ క్లియర్ చేసుకుంటూ జస్ట్ జాబ్ కాదు, ఒక కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూసుకుందాం. అంతా ఒకేసారి మాట్లాడేసుకోలేం కాబట్టి ముందుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకేముంది, ఎడ్యుకేషన్ అయిపోయింది, డిగ్రీ వచ్చేసింది, జాబ్ కొట్టేసాం, అబ్బా దుమ్ము దులిపేయచ్చు ఇంకా అని అనుకునే వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, మీ డిగ్రీ ఈజ్ జస్ట్ యువర్ ఎంట్రీ పాయింట్. కానీ వన్స్ యూర్ ఇన్ టు ద కార్పొరేట్ కల్చర్, మీరు ఎదగాలన్నా, నెక్స్ట్ బెటర్ పొజిషన్ ఆర్ లెట్స్ సే ఒక మంచి కంపెనీలోకి జాబ్ కొట్టాలన్నా సరే, మీకు కావాల్సింది కంటిన్యూస్ లెర్నింగ్. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అ నాన్ నెగోషియబుల్. దిస్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు మై టెక్ ఫ్రెండ్స్. కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం లేదా సర్టిఫికేషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ కంపెనీ మెషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేస్తుందా లేదా అటువైపు వెళ్ళాలని చూస్తుందా, అది నేర్చుకోండి. మీరు ఒక డిజైనర్ అయితే ఒక కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోండి. కంపెనీ చెప్పినంత వరకు వెయిట్ చేయకండి. టేక్ ఓనర్షిప్. దిస్ ఈజ్ యోర్ కెరియర్, యూ నీడ్ టు బిల్డ్ ఇట్. కెరియర్ బిల్డ్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు, ఐ అగ్రీ. ప్రతిసారి ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టమే. కానీ నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఒక 30 minutes ప్రతిరోజు నా కెరియర్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది లేదా కొత్తగా ఏ టెక్నాలజీ వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం కేటాయిస్తే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. అది మీకు మీతో పాటు నడిచే వాళ్ళకన్నా ఒక అడుగు ముందుండేలా హెల్ప్ చేస్తుంది. సరే, టెక్నికల్ నాలెడ్జ్ మాత్రం ఉంటే సరిపోతుందా? సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఇంకా ఎక్కువే ముఖ్యం అని చెప్పుకోవాలి. ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఎలా రాయాలో తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. మీటింగ్స్లో మీ క్లయింట్స్ ఆర్ మీ కస్టమర్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, మీ ఐడియాని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఇవన్నీ మిమ్మల్ని 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ఆన్లైన్ వర్క్ లైఫ్లో మీ డిజిటల్ కమ్యూనికేషనే మీ బ్రాండ్. సో టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా ఫోకస్ చెయ్యండి, అండ్ దాట్ ఈస్ అగైన్ అ నాన్ నెగోషియబుల్. అదంతా సరే, కానీ ఇంతకీ జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా? అసలు ఈ కెరియర్లో ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎంతవరకు ఎదగచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలా? అలా అనుకుంటే ఒక మంచి మెంటర్ని వెతుక్కోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద సెట్. ఒక మెంటర్ అంటే మీ బాస్ కాదు, మీకు ఒక గైడ్ లాగా. మీ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ముఖ్యంగా మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు కదా. అతను ఏం చెప్తారో అది పాటించాలి. అంటే అతని మాటకి గౌరవం ఇవ్వాలి, అతని దగ్గర నేర్చుకోగలగాలి, అలాగే అతనితో ఓపెన్గా కమ్యూనికేట్ చేయగలగాలి. అలాంటి ఒక మెంటర్ని ఎంచుకోవడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, మీ కెరీర్ పాత్కి ఒక గైడెన్స్ ఇస్తారు. ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలో, వాటిని ఎలా అధిగమించాలో వాటికి హెల్ప్ చేస్తారు. అలాగే వాళ్ళు చేసిన తప్పులు మీకు చెప్తారు, సో దాట్ యూ డోంట్ డూ ద సేమ్ మిస్టేక్స్ అగైన్. ఎ గుడ్ మెంటర్ కెన్ నియర్లీ సేవ్ యూ ఇయర్స్ ఆఫ్ యువర్ టైమ్. సో డెఫినెట్గా హంబుల్గా ఉండండి, మంచి మంచి ప్రశ్నలు అడగండి, ఒక మంచి మెంటర్ని వెతుక్కోండి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దే వుడ్ బీ రెడీ టు హెల్ప్. టేక్ దట్ హెల్ప్ అండ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ గ్రో. టెక్నికల్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం, సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం, మెంటర్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇంకేముంటుంది అంటే నెట్వర్కింగ్. చాలా మందిలో ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, పార్టీలకు వెళ్ళాలి, తాగాలి, స్మోక్ చేయాలి, అప్పుడే నెట్వర్క్ ఆర్ సర్కిల్ బిల్డ్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇజన్ దట్ సంథింగ్ ఎఫెక్టింగ్ ద ఫస్ట్ పిల్లర్? అంటే అది మన హెల్త్కి ఎఫెక్టే కదా. అలాంటప్పుడు అది రైట్ ఎలా అవుతుంది? నో. సోషల్గా అప్పుడప్పుడు తాగడం ఈజ్ ఫైన్, బట్ అగైన్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే దాని నుండి దూరంగా ఉండడమే మంచిది. మీరు జస్ట్ వాళ్ళకి తోడుగా ఉండండి అంతే, అది చాలు. ఎందుకంటే తాగి మీరేదో మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ జరిగేది ఏంట్రా అంటే, మీరు ఏదేదో మాట్లాడి మీ పేరు కూడా పాడు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నిజమైన నెట్వర్కింగ్ అంటే జెన్యూన్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడం, కేవలం పార్టీలకు వెళ్ళడం మాత్రమే కాదు. గుర్తుంచుకోండి, నిజమైన కనెక్షన్స్, రెస్పెక్ట్ మీ పని మీద ఉన్న కాంపిటెన్సీతో ఏర్పడతాయి, పార్టీల్లో కాదు. సో మీ పని మీద, మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. అదే మిమ్మల్ని ఒక మంచి నెట్వర్క్లో తీసుకెళ్ళి పెడుతుంది. ఇంతే కదా, దున్నేద్దాం అనుకుంటే జస్ట్ వన్ మోర్ పాయింట్ టు యాడ్. మీ పనిలో మీరు ఎప్పుడు ఓనర్షిప్ తీసుకోండి. అంటే అందరూ చేసే విధంగా కాకుండా ఒక సంథింగ్ అదర్ రూట్ అన్నట్టు తీసుకోండి. లెట్స్ సే ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్ కోర్స్ తీసుకోండి, లేదా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మీరు పనిచేస్తున్న ప్రాజెక్ట్లోనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆర్ ఒక డిఫరెంట్ ఐడియాని తీసుకురావచ్చు మీరు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎప్పుడు కూడా వర్క్ ఆర్ స్కిల్స్కి ప్రయారిటీ ఇచ్చి మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక కల్పితం కాదు, అది చాలా ఇంపార్టెంట్.
కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఒక 30 మినిట్స్ కేటాయించుకోండి, బట్ డోంట్ డ్రా దట్ 30 మినిట్స్ అవుట్ ఆఫ్ యువర్ స్లీప్. ప్రతిరోజు ఎలా అయితే ఒక 30 నిమిషాలు వర్కౌట్ టైంగా కేటాయించుకుంటారో అలాగే ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి కూడా కేటాయించండి. ఈ చిన్న డెసిషనే మీ కెరియర్లో చాలా చాలా పెద్ద మార్పుకే కారణమవుతుంది. కెరియర్ గ్రోత్ ఇట్స్ నాట్ ఎ స్ప్రింట్, ఇట్స్ ఎ మ్యారథాన్. కీప్ గోయింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. చూశారు కదా, ఇది మరి మన 3వ పిల్లర్, కెరియర్ అండ్ గ్రోత్. స్కిల్ డెవలప్మెంట్, ఒక మంచి మెంటర్, ఒక మంచి నెట్వర్క్, వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవడమే యువర్ కెరియర్ అండ్ ఇట్స్ గ్రోత్. నా అనుభవం నుండి చెప్పిన ఈ విషయాలు మీకు బాగానే ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మనం హెల్త్, ఫినాన్స్, కెరియర్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ 4వ పిల్లర్ ఏంటి? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అలాగే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇట్ మైట్ హెల్ప్ దెమ్ అలాట్. ఇంతకీ మీ కెరియర్ గ్రోత్ కోసం మీరు ఏ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు? డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. Do subscribe to Mana Passion. Thank you.